రామ్ చరణ్, ఉపాసన. సో వీరిద్దరికి రీసెంట్‌గా జనవరి 31వ తారీఖున కవల పిల్లలకి జన్మనిచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ జన్మనిచ్చిన తర్వాత ఇటు అభిమానులందరూ కూడా ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో కూడా మనందరం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోస్ కూడా చూసాం. అయితే రామ్ చరణ్ ఇంట పిల్లలు పుట్టడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి పెట్టే పేర్ల ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులోని ఈ నెల 11వ తారీఖున కుటుంబ సభ్యుల మధ్య అంటే సన్నిహితుల మధ్య జరిగిన ఈ బారసాలలోని ఇద్దరు పేర్లకు సంబంధించి ఈరోజు బయటికి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ పిల్లలకి ఆ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని వెనుకున్న అంతర్యం ఏంటి అని చెప్పి కూడా నేషనల్ మీడియాలోని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని రామ్ చరణ్ అయితే బయటికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అబ్బాయి పేరు శివరాం, అమ్మాయి పేరు అన్విరాదేవిగా పెట్టడం జరిగింది. అయితే ఈ ఇద్దరికి కూడా దేవుళ్ళ పేర్లు అంటే మన ఇండియన్ నేమ్స్ పెట్టడం అన్నది నిజంగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మరి వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అని అడిగిన తర్వాత శివరాం అని అంటే తన తండ్రి యొక్క పేరులోని శివ అనే ఏదైతే ఉందో శివశంకర వరప్రసాద్, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి యొక్క అసలు పేరు శివశంకర్ వరప్రసాద్, అందులో వచ్చేటట్టు శివ అన్నది మేము తీసుకున్నాము. ఇంకా అన్విరాదేవి అని అంటే అమ్మవారు ఎంతో ధైర్యశక్తి కలిగిన వాళ్ళు, అలాగే ఎంతో ధైర్యంగా ధైర్య సాహసాలు ఉండే వ్యక్తి. సో తన ఆడపిల్ల కూడా అంటే తన బిడ్డ కూడా అంతే ధైర్యంగా ఈ సొసైటీని ఎదుర్కోవాలి, అంతే ధైర్యంగా తను పెరగాలి అన్నట్టు, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి అన్నట్టు అమ్మవారి పేరు వచ్చేటట్టు అన్విరాదేవి అని కూడా పేరు పెట్టామని రామ్ చరణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళపైన ఎప్పుడు కూడా ఉండాలి అని, అలాగే వాళ్ళు ఎంతగానో నమ్మే దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి మీడియా ముఖంగా కూడా రామ్ చరణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఇటు ఫ్యాన్స్లో కూడా ఆనందం నెలకొనేది. ఎంత రెస్పెక్ట్ ఉంది మన దేవుళ్ళ పైన, అలాగే మన సాంప్రదాయాల పైన ఎంతో గౌరవంగా ఉన్నారు. అండ్ మొదట్లోని ఫస్ట్ పాప పుట్టినప్పుడు క్లింకారా అన్న పేరు పెట్టిన తర్వాత ఆ పేరుకు సంబంధించి కూడా అర్థం చెప్పాక వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఉన్నారు, చాలా రెస్పెక్ట్ మన సాంప్రదాయాలు కావచ్చు లేకపోతే మనకున్న పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నారు అని చెప్పి అభిమానులు వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏదైతే మనవడు లేడు అన్న లోటు మెగాస్టార్ చిరంజీవి ఎన్నోసార్లు మీడియా ముఖంగా బయటకు వచ్చి చెప్పడం, సో ఆ సందర్భంలోని వీళ్ళకి మగబిడ్డ పుట్టడం కూడా ఇటు అభిమానులందరూ కూడా ఎంతో ఆనందించారు. వారసుడు వచ్చాడు అని చెప్పి పండగ చేసుకున్న పరిస్థితి కనిపించింది. హాస్పిటల్ దగ్గర కావచ్చు లేకపోతే మెగాస్టార్ ఇంటి దగ్గర కావచ్చు ఏ విధంగా సందడి వాతావరణం నెలకొనిందో మరి చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పెట్టిన పేర్లు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సంబరపడిపోతున్నారు. ఏదో వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో పిల్లల పేర్లు వీళ్ళు మా ఇంట్లో పిల్లలు అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని ఇవాళ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత గౌరవం ఇస్తూ మన సనాతన ధర్మానికి వీళ్ళింత కట్టుబడి సనాతన ధర్మంలోని దేవుళ్ళని గౌరవించి ఆ దేవుళ్ళకి సంబంధించి పేర్లు పెడుతూ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలంటే నోరు తిరగని పేర్లు పెడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచో ఆంగ్ల భాషని చాలా యూనిక్గా ఉండాలి మన పిల్లల పేర్లు, ఎవరికి కూడా ఉండకూడదు అని చెప్పి వేరే నోరు కూడా తిరగని అర్థాలు కూడా తెలియని పేర్లు పెడుతూ ఉన్నారు అని చెప్పి చాలామంది పెద్దలు కూడా ఇవాళ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ఇళ్లలో ఉన్న చాలామంది పెద్దలు ఏంటి ఆ పేరు నోరు కూడా తిరగట్లేదు, అర్థం వచ్చేటట్టు పెట్టచ్చు కదా, మంచి పేరు పెట్టచ్చు కదా, రేపు పొద్దున్న పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ పేరుకి అర్థాలు ఏంటో అడిగితే చెప్పని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సెలబ్రిటీస్ ఇలా దేవుని సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇలాంటి అమ్మవారి పేర్లను ఇలాంటి దేవుడి పేర్లను వచ్చేటట్టు పిల్లలకి పేర్లు పెట్టడం వల్ల వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తారు అని చెప్పి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.